ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 15వ తేదీ ఏలూరు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళనకు పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితులు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు హలో రైతన్న చలో ఏలూరు పిలుపునిచ్చిన ఏపీ రైతు సంఘం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 15వ తేదీన విజయోత్సవ సభ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణానికి నోచుకొని జంగారెడ్డిగూడెం బైనేరు బ్రిడ్జ్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బుట్టాయిగూడెంలో జనసంచారం ఉన్నా పట్టించుకోకుండా ఢీ అంటూ తలబడిన తొండలు, కాసేపు వింతగా వీక్షించిన ప్రజలు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. కృతికా నక్షత్రం శని త్రయోదశి పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలి హారతిని దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ వద్ద బ్యాంకు బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు నుంచి మాయమైన తమ బంగారపు ఆభరణాలపై బ్యాంకు అధికారులు స్పష్టమైన హామీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతునిచ్చింది. సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు ప్రతి బాధితుడు ఏలూరు రావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు వామశెట్టి హరిబాబు పిలుపునిచ్చారు. బ్యాంకులో పెట్టిన తమ బంగారం, బంధువుల బంగారం సైతం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన అవినీతి మరి సుమారు 3.5కి 2700 అకౌంట్లు అయితే ఇప్పటికి 700 అకౌంట్లు తేలినాయట. అందులో 3.5 కేజీల బంగారం 3.5 కేజీల బంగారం పోయిందని రికవరీలో తేలింది. ఇక్కడ లిస్ట్ అయితే ఈ బాధితులందరూ లిస్టు తయారు చేసుకున్నారు. మరి వాళ్ళ 3.5 కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఈ బ్యాంకు నుంచి జరిగిందంటే ఈ రోజు కూడా ప్రభుత్వం వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరైన చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్న బ్యాంక్ ఇక్కడ ఉన్న కస్టమర్స్కి సరైన భరోసా ఇవ్వడం లేదు. ఇందులో అనారోగ్యస్తులు ఉన్నారు. భార్య హాస్పిటల్ ఉంటే భర్త వచ్చాడు. భర్త పాపం ఆ వస్తువు పోయిందని భారీ మంచాన పడిన విధంగా జరుగుతుంది. అలాగే ఈ రూరల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనేక బ్యాంకుల్లో కొత్తగా పెట్టిన బంగారాన్ని కూడా అందరూ కూడా కస్టమర్ కూడా భయపడుతున్నారు. మా పెట్టిన బ్యాంకుల్లో ఉన్నాయా లేదా అని అనుమానంతో వ్యక్తం అవుతున్నారు. మరి ఈరోజు దీని మీద చర్య తీసుకుని మీరు ప్రభుత్వం వారు కానీ పోలీస్ అధికారి కానీ చర్య తీసుకోవాలా. అలాగే సోమవారం నాడు ఇదైతే ఎవరైతే బాధితులు పోయినారు బంగారం పోయిందో వాళ్ళందరూ కూడా సోమవారం నాడు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్కి వస్తే అక్కడ నుంచి పెద్ద ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు 9 గంటలకి కలెక్టర్ గారి ఆఫీస్కి వస్తే అందరి తరపున ఒక మెమోరాండం ఇద్దామని మేము తెలియజేసుకున్నాం. ఎవరు కూడా సిగ్గుపడడానికి పడవద్దు. అందరూ రండి. అందరూ వ్యాపారం కోసం పెట్టుకున్నాం. ఏం తప్పేమి కాదు. మనం ఏమి దొంగతనం చేయాల వ్యాపారం చేసుకున్నాం. దానికోసం మీరే సిగ్గుపడవద్దు. ప్రతి వాళ్ళు రోజు వచ్చి మీ బంగారాన్ని రికవరీ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. గత వారం 10 రోజులుగా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తమ యొక్క బంగారాన్ని కుదవబెట్టి రుణాలు తీసుకున్నటువంటి బాధితులు వారి యొక్క బంగారం ఉందో లేదని చెక్ చేసుకుంటే చాలామంది బంగారం పూర్తిగా సగానికి సగం తగ్గిపోయినాయి. కొంతమంది అసలు ఒక్క కాసు కూడా బంగారం లేకుండా గోల్మాలైపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ బాధితులు ఆందోళన చేస్తున్నారు. మరి బ్యాంకు సిబ్బంది అనేది కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు పాత వాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా మేము వెరిఫై చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా బ్యాంకులో కొదవ పెట్టుకున్నటువంటి యొక్క ఈ కస్టమర్లకి ఇప్పటికీ కూడా నమ్మకం విశ్వాసం కలిగించలేని పరిస్థితికి ఈరోజు బ్యాంకు ఉన్నది. తక్షణమే జిల్లా అధికారులు కానీ బ్యాంకు సిబ్బంది కానీ జోక్యం చేసుకొని
వీరి యొక్క న్యాయమైనటువంటి వీళ్ళకి బంగారాన్ని తిరిగి ఇప్పించాలి తక్షణమే. వారికి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా తక్షణమే మంత్రులు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బ్యాంకు పై అధికారులు ఇక్కడ మన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నమ్మకం కల్పించకపోతే మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టార్ మీదనే ఒక నమ్మకం విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటివి జరిగితే రేపు ప్రైవేటు బ్యాంకుల వాళ్ళకి అప్పనంగా ఈ బ్యాంకులను అప్పగించే ప్రమాదం కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోట్లాది రూపాయల కుంభకోణం ఈ యొక్క కేజీలు కుంభకోణం యొక్క బంగారం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ న్యాయ విచారణ జరిపించాలి. తక్షణమే బాధితులకు ఒక నమ్మకాన్ని విశ్వాసం కల్పించి మీ బంగారం మీకు ఇస్తాము అని స్పష్టమైన ఆదేశాలు వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళ యొక్క ఆవేదన నెరవేరదు. ఆ రకంగా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని జిల్లా అధికారులు జోక్యం చేసుకొని రికవరీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. సోమవారం రోజు కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం కోసం బాధితులందరూ కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి తక్షణమే దీంట్లో బ్యాంకు పై అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని జంగారెడ్డిగూడలో 2600 మంది సుమారుగా బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారం కొదవట పెట్టడం జరిగింది. రెన్యువల్కి వచ్చినా కానీ వాళ్ళు రెన్యువల్ చేయకుండా మొత్తం బంగారం బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేసి వాళ్ళు కాజేయడం జరిగిందండి. దయచేసి దీన్ని ఎంక్వైరీ ద్వారా చూసి మా బంగారం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. పేరు దుర్గాబావాని అండి. మాది బొందు మార్చేసి గిల్టు బొందు పెట్టాడండి. 2 కాసులున్నర బొందు అండి. నా పేరు నందిని అండి. నేను రెండు పెట్టాను. 2 వస్తువులు లేవు. కవర్ ఒకటే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే రాత్రే చూసాము. ఖాళీ కవర్ ఒకటే ఉంది. 6 కాసుల హారము, 2 కాసులున్నర నెక్లెస్ 2 పెట్టాను. 2 తీసేస్తారు. మా ఆయన గారు వికలాంగులు. మేమేదో కష్టపడి చేయించుకుని ఉన్నాము. ఇంటికాడ ఉంటే పోతే అన్ని బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులోనే పోయినాయి. ఈ 2 దగ్గరికి పోయినాయి. కానించి తిరుగుతుంటే నేను రాత్రికి చూపించాను నాకు. అది ఎంతలా ఎర్రటి ఎండలో తిరిగాడు. నేను తిరిగా లోనకి రాలేక రాత్రి వచ్చాడండి ఆయన. మా 2 వస్తువులు పోయినాయి. అసలు కవ్వరే ఉంది లోపల. రామారావు అండి, చల్లవారిగూడు కల్లగర రామారావు. మాది 12 కాసులు మిస్ అయ్యిందండి. అందులో అసలు ఏమి లేదు. లోన్ పెట్టింది 12 కాసులు అయిపోయింది. జంగారెడ్డిగూడెంలో పాకనాటికుంట చెరువు ప్రహారీ గోడ నిర్మాణానికి శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు, నాయకులు తరలివచ్చారు. వైకుంఠ మహాప్రస్థానంగా నామకరణం చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణజై ప్రహారీ గోడ పనులు ప్రారంభించారు. కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు వేసిన చేతి పంపు స్థానంలో మోటార్ బోర్ సైతం వేసినట్లు తెలిపారు. రామచంద్రపురంగా మాజీ సర్పంచ్ పరిమి గంగరాజు నామకరణం చేశారని, అప్పటి నుంచి ఈ ప్రాంతవాసులు తుదికాల సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక వద్దే ఖననం చేసేవారని తెలిపారు. ఇటీవల రామాలయం, గంగారమ్మ తల్లి ఆలయాల నిర్మాణం, కృష్ణుడి ఆలయం నిర్మాణం, శంకుస్థాపన వంటివి అన్ని కులాల వారు సమిష్టిగా నిర్వహించారు. పాకనాటికుంట చెరువు శ్మశాన వాటికను శుభ్రపరిచి ప్రహారీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. బొడ్డాయిగూడెం మండల కేంద్రంలో శనివారం ఆసక్తిగల సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో బలరాంమూర్తి వీధిలో 2 తొండలు బాహాబాహిగా బస్తిమ్మె సవాలంటూ కొట్లాటకు దిగాయి. మనుషుల అలికిడి ఉన్నా కూడా అవేమీ పట్టనట్లు కొట్లాడుకున్నాయి. స్థానికులు ఆసక్తిగా తమ చరవాణిలో తొండల కొట్లాటను వీడియో తీశారు. సుమారు 10 నిమిషాల పాటు 2 శిరస్సులను ఒకదానికోటి గట్టిగా పట్టుకుని కొట్లాటను సాగించాయి. కిందకి పడుతూ లేస్తూ దెబ్బలాడుకున్నాయి. మనుషులు కాకుండా తొండలు సైతం ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తాయా అని పలువురు మాట్లాడుకున్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన జామి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతుల 31 ఏళ్ల కుమారుడు జామి సాయి కుమార్ తీవ్ర అంగవైకల్యంతో పూర్తిగా మంచానికి పరిమితమై జీవిస్తున్నాడు. నడవడం, పని చేయడం, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితిలో కుటుంబ సభ్యుల సంరక్షణపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయనకు 90% అంగవైకల్యం ఉన్నప్పటికీ అర్హత మేరకు అందాల్సిన నెలకు 15,000 రూపాయల పెన్షన్ కు బదులుగా ప్రస్తుతం 6,000 మాత్రమే అందుతోంది. తీవ్ర అంగవైకల్యంతో ఉన్న నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామదీప్ ట్రస్ట్ సైతం వీరి పరిస్థితిని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. 2 మనుషులు ఎటు పని కలుకోకుండా 2 ఉండిపోవాల్సి వస్తుంది. పరిస్థితి ఏదైనా మాకు తినడానికి చేయడానికి ఎటు వెళ్ళే పని లేకుండా ఇద్దరికి ఇదే పని అవుతుంది. పుట్టినప్పటి నుంచి ఉందండి. అయితే ఇంత తీవ్ర అంగవైకల్యంతో ఉన్న పంచాయతీలోకి వెళ్ళి చాలా సార్లు పెట్టానండి. చాలా సార్లు అడిగాను. ఊళ్ళో నాయకులు కూడా అడుగుతున్నారండి. అంటే ఎందుకు టైం పడుతుంది అన్నారు? అవదా అన్నారండి.
ఒకవైపు పూర్తిగా మంచానికే పరిమితమైన తీవ్ర అంగవైకల్యంతో ఉన్నవారు వారికి అర్హత ఉన్న సహాయం కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తడుతున్నారు. మరోవైపు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వ్యక్తులు అర్హత లేకుండా రాజకీయ అండదండలతో ఇలాంటి పథకాలను గ్రామంలో పొందుతూ మరి అలాంటి వారికే ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయనే భావన గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఒకప్పుడు అది బ్రిటిష్ కాలం నాటి అద్భుత కట్టడం. 100 ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ప్రవాహాన్ని ఎదుర్కొని నిలిచిన వారధి. కానీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్లే ఆ చారిత్రాత్మక వంతెన నేలకొరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బైనేరు వాగుపై నిర్మించిన ఇనుప గడ్డర్ వంతెన కూలి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికి దానికి మోక్షం కలగలేదు. జంగారెడ్డిగూడెంలో బైనేరు వాగుపై ఉన్న ఈ ఇనుప గడ్డర్ వంతెనకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1913లో బ్రిటిష్ కాలంలో స్కాట్లాండ్ కు చెందిన ఐనార్క్ స్టీల్ కంపెనీ తయారు చేసిన అత్యంత నాణ్యమైన స్టీల్ గడ్డర్లతో రాయల్ నేవీ ఇంజనీర్లు దీన్ని నిర్మించారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై ఉన్న బైనేరు వాగుపై ఈ కట్టడాన్ని కొయిలుగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలను కలుపుతోంది. బైనేరు వాగు చుట్టూ సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన ఆక్విడక్ట్ ఇది. 100 ఏళ్లకు పైగా ప్రజల అవసరాలు తీర్చిన ఈ వారధి 2018 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఉధృతమైన వరదల ధాటికి తట్టుకోలేక పూర్తిగా కుప్పకూలిపోయింది. వయసు పైపడటం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆనాటి వరద ఉధృతికి ఈ భారీ ఇనుపగడ్డర్ వంతెన బైనేరు వాగులో పడిపోయింది. ఆ ఘోర ప్రమాదం జరిగి సుమారు 8 ఏళ్లు కావస్తున్నా నేటికి పాలకులు కానీ అధికారులు కానీ దీని పునర్నిర్మాణం వైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వంతెన కూలిపోయిన తరువాత కొత్త వంతెన నిర్మిస్తామని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ నిధుల కొరత, రాజకీయ ఉదాసీనత, ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారడం వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వంతెనకు అనుసంధానంగా ఉన్న 5 కిలోమీటర్ల పంట కాలువలు పూర్తిగా పూడికిపోయి పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా మారాయి. ఇటు సాగునీరు అందక రైతులు, అటు రాకపోకలు సాగించలేక వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ రహదారిపై రాకపోకలు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని ఆఖరికి డంపింగ్ యార్డ్ గా మార్చేశారు. దీనితో పక్కనే ఉన్న పురాతన శివాలయానికి వచ్చే భక్తులు సైతం ముక్కు మూసుకుని శబయ్యను దర్శించుకునే పరిస్థితి వచ్చిందని భక్తులు తెలిపారు. అప్పట్లో కేవలం 1000 రూపాయల్లో పూర్తయిన ఈ కట్టడం నేటి ఆధునిక కాలంలో ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పునర్నిర్మాణం చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై రాకపోకలకు వీలుగా డబుల్ లేన్ వంతెనతో పాటు సాగునీటి కోసం అక్విడక్ట్ ను మళ్లీ పటిష్టంగా నిర్మించాలంటే భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. వంతెన కూలిపోయి 8 ఏళ్లు అవుతుందని ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పడమే కానీ దీని నిర్మాణం కోసం శ్రద్ధ చూపడం లేదని వాహనదారులు వాపోతున్నారు. 100 ఏళ్ల చరిత్ర గల బైనేరు వాగు వంతెన కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు శిథిలావస్థకు చేరింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన కొత్త వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ఇటు రైతాంగాన్ని, అటు జంగారెడ్డిగూడెం ప్రజలను, ఆలయ పరిసరాలను, వాహనదారులను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం
నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీన చింతలపూడి మార్కెట్ యార్డ్ లో భారీ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నియోజకవర్గ, మండల, పట్టణ స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు రానున్న రోజుల్లో ప్రజలకు మరింత స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించేందుకు జరుగుతున్న ఈ సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 15వ తేదీ ఉదయం జరిగే ఈ సభకు ప్రతి గ్రామం నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సూచించారు. సభ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి మరి నిన్న తిరుపతిలో రాష్ట్ర స్థాయి 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో బహిరంగ సభ విజయంగా జరిగింది. అదే స్ఫూర్తితోటి నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూటమితోటి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ఒక విజయవంతంగా ఒక పండుగలాగా జరపాలని డిసైడ్ చేసింది. మరి ఈ నెల 15వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా కలిసి చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చింతలపూడి టౌన్లో ఈ యొక్క 15వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క విజయవంత సభ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఈ విషయంలో అన్ని మండలాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్స్ అలాగే మరి సీనియర్ నాయకులు, ఇన్ఛార్జెస్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవున్నటువంటి పెద్దలు అందరి ఒపీనియన్స్ని తీసుకొని చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో 15వ తారీఖున 3000 మందితోటి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విషయంలో పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివిధ కమిటీస్ కానివ్వండి, అలాగే ర్యాలీ కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఎలాగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఈ రోజున మన చింతపూడి ఆఫీస్లో కలిసికట్టుగా కూర్చొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ప్రజలకి మనము సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకెళ్తున్న తరుణంలో మనం చేసిన మంచి పనులని అలాగే అభివృద్ధి పరంగా అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళని చెప్పి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 16వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరులో ఒక 10,000 మందితోటి అక్కడ బహిరంగ సభ పెట్టడానికి కూడా మరి జిల్లా నాయకత్వం అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం డిసైడ్ చేయడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా ప్రజలకి సూపర్ 6లో అయితే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుతూ పాటుగా అభివృద్ధి విషయంలో పోలవరం కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ప్రజలకి చేసిన మేలు అన్నీ కూడా ఈ యొక్క 15వ తారీఖున జరిగే బహిరంగ సభలో అందరం కూడా మాట్లాడతాము. అలాగే దీంతో పాటు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే బెనిఫిషరీస్ కూడా మరి పిలిపించి వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారే అన్నారు ఈ యొక్క మీటింగ్ని మేము యూజ్ చేసుకోవాలనుకున్నాం చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము బెనిఫిషరీస్ కూడా అవకాశం ఇచ్చి వారు పొందిన ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈ విషయంలో కూడా వారితో మాట్లాడించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క 15న జరిగే సభ విషయంలో కార్లు కానివ్వండి, ఆటోస్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి అందరూ కూడా పెద్ద సంఖ్యలో 4 మండలాల నుంచి కూడా రావడానికి మరి ఈ రోజున మోడీ గారు సెంట్రల్ నుంచి వారు ఇస్తున్న సహకారం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అలాగే సివిల్ సప్లై సంబంధించి వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లే విషయంలో, అలాగే మరి లోకేష్ గారు యువ నాయకులు, భవిష్యత్తు నాయకులు, వారు యువతకి ఎటువంటి ఇన్స్పిరేషన్గా ఉండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏ విధంగా వారు పనిచేస్తున్న విషయంలో కూడా ఇవన్నీ కూడా ఆ రోజున మేము ప్రజలకి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ల ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు వారి యొక్క సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన చర్యలు చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల గుర్తింపుపై దృష్టి పెట్టారు. పట్టణ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి 42 వాహన యజమానులతో అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తమ స్వంత భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ వేగం వద్దు ప్రాణం ముద్దు అనే నినాదాన్ని ప్రతి వాహనదారులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు చేయాలని జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 3, 4,
5వ తేదీలలో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జూలై 3వ తేదీన హలో రైతన్న చలో ఏలూరు పేరుతో జరిగే రైతాంగ ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతు సంఘం నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని చెప్పారు. 3 ఏళ్లకొకసారి జరిగే రాష్ట్ర మహాసభలలో రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్ని పంటల రైతులకు గిట్టుబాటు ధరలు అందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి సాగు భారంగా మారిందని అన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు విపరీతంగా పెంచివేశారని, పెంచిన ఈ ధరలకు అనుగుణంగా రైతుల పంటలకు మద్దతు ధరలు పెంచలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ మాట్లాడుతూ వ్యవసాయమే కీలకమని, రైతులు పంటలు పండించకపోతే దేశంలో ప్రజలకు ఆహార కొరత తప్పదని, ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిహెచ్ సర్వేశ్వరరావు, మద్దు రత్తయ్య, మోరంపూడి సీతారామయ్య, చీకటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుండి, అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన దాదాపు 500 మంది రైతు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని చర్చించడం, తీర్మానాలు చేయడం, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా ఈ మహాసభ సందర్భంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాసభ సందర్భంగానే జూలై 3వ తారీఖున హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అంటే ఏలూరులో ఒక బహిరంగ సభ, అలాగే రైతాంగ ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు, అట్లాగే రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న వడ్డే సోమనాథరావు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 3 ఏళ్లకు ఒకసారి జరిగే రైతు సంఘం మహాసభల్లోనే ఈ రైతుల యొక్క వ్యవసాయ అభివృద్ధికి, రైతుల వ్యవసాయం మరింత మెరుగైన పద్ధతుల్లో చేసేదానికోసం ఇట్లాంటి విషయాన్ని కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మహాసభల్ని రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతుల సమావేశాలు నిర్వహించి ఈ విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. సరైన ధరలు రావడం లేదు, మార్కెట్లో కొనే పరిస్థితి కనబడట్లేదు. ఈ కాలంలో మొక్కజొన్న రైతులు, కోకో రైతులు, ఇతర పంటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వర్జీనియా పొగాకు కూడా కొనే పరిస్థితి కనబడట్లేదు. మరి రైతులు పంటలకి సరైన ధరలు రావాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్తే ఆ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేయడం లేదు. ఇవాళ ప్రధానంగా ఆయిల్ ఫామ్కే కాస్త కోస్త ధర వస్తూ ఉన్నది. అయితే ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే దాన్ని అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మేము కోరుతుంది ఏంటంటే ఆయిల్ ఫెడ్ కూడా లాభాల్లో ఉంది. మరొక కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన మొక్కలు కూడా దొరకట్లేదు, దిగుబడి సరిగ్గా రావడం లేదు. ఎట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటి వనరులు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి. ఆంధ్రా కాలువ నుంచి కూడా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఈ ప్రాంత రైతాంగానికి కూడా సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15వ తేదీ ఏలూరు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళనకు పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితులు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు హలో రైతన్న చలో ఏలూరు పిలుపునిచ్చిన ఏపీ రైతు సంఘం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 15వ తేదీన విజయోత్సవ సభ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణానికి నోచుకొని జంగారెడ్డిగూడెం బైనేరు బ్రిడ్జ్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బొట్టాయిగూడెంలో జనసంచారం ఉన్నా పట్టించుకోకుండా ఢీ అంటే ఢీ అంటూ తలబడిన తొండలు, కాసేపు వింతగా వీక్షించిన ప్రజలు.
వార్తలు సమాప్తం. నమస్కారం.